హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అది కూడా ఫోన్లో మనం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసి ప్రొఫెషనల్గా ఐడి ఫోటో అనేది మనం క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు చూసే ఉంటారు, బయట ఫోటోషాప్స్లో తీసుకుంటుంటే మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మీకు ఫ్రీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొసీజర్ ఎలాగో అలాగే చూద్దాం. ఇప్పుడు ఈ యాప్ అనేది పూర్తిగా ఫ్రీ, ఎక్కడ పెయిడ్ అనేది ఉండదు. అలాగే మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనకి యాప్ ఇంటర్ఫేస్లో క్రాప్ అని, బ్యాక్గ్రౌండర్ అని, మై స్టూడియో అని, కస్టమ్ అని, అనోటేషన్ అని ఉంటాయి. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఇక్కడ క్రియేట్ అనే ముందు చూసుకోవాలి. సో క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇండియన్ పాస్పోర్ట్ అని, అలాగే ఇండియా వీసాకి సంబంధించి అని చాలా రకాల మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా అనేది బయోమెట్రిక్ పాస్పోర్ట్ ఫొటోస్, ఇండియన్ పాన్ కార్డ్ ఫొటోస్, అలాగే ఇండియన్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్, ఏలియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ఇండియా, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోస్, ఇలా చాలా తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాలు అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు సింపుల్గా ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో మీరు గ్యాలరీలో ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే మీరు పాస్పోర్ట్ సైజుగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో. తర్వాత లోడ్ అయిన తర్వాత మనకి ఈ ఫార్మాట్లో ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ సేమ్ ఇక్కడ డాటెడ్ లైన్స్తో ఫోటో ఎలా ఉండాలో చూపిస్తుంది. సో మీరు అలా క్రాప్ చేసుకొని ఇక్కడ కట్అవుట్ కావాలంటే కట్అవుట్ ఏఐతో కట్అవుట్ అవుతుంది. సో అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా రిమూవ్ చేసేస్తుంది. అదే తర్వాత ఎరేస్ కావాలంటే మీరు ఇక్కడైనా ఎరేస్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. లేకపోతే ఇక్కడ రీడు అండు ఉంటాయి. సో అప్పుడు మీరు చక్కగా ఈజీగా చూసుకోవచ్చు. తర్వాత రిపేర్ ఆప్షన్ ద్వారా మీరు ఇలా రిపేర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆటో ఎనేబుల్ ఆప్షన్లో థ్రెషోల్డ్ అయితే ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత మ్యాజిక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇలాగే మ్యాజిక్ చేయడానికి. తర్వాత స్మూత్ అనే ఆప్షన్ ఉంటుంది, మన ఫేస్ని స్మూత్గా స్మార్ట్గా చేయడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. దీంట్లో లెవెల్స్ ఉంటాయి, 5 లెవెల్స్. అలాగే లాసో అనేది ఎక్కడ దాకా డాటెడ్ లైన్స్తో తీసుకొని మనకి ఎక్కడ దాకా కావాలో సెలెక్ట్ చేసుకొని ఇలాగా క్రాప్ చేసుకోవచ్చు. చూసుకోండి ఇలాగా. తర్వాత మీకు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు డన్ కొట్టేయండి. డన్ కొట్టేసిన తర్వాత మీకు మిర్రర్ ఆప్షన్ అని, రొటేట్ ఆప్షన్ అని, కరెక్షన్ ఆపరేషన్ అని ఇలా వస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆపరేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హ్యూ, సాచురేషన్, ఎక్స్పోజర్, షాడో, టెంపరేచరు, షార్పనింగ్, గ్రీన్ ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు కావాలితే ఇలాంటి చేసుకోవచ్చు. అలాగే బ్యూటీ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇలా బ్యూటీగా మార్చుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్లాత్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా జనరల్గా ఉంటాయి. మెన్ కావాలితే మెన్, ఉమెన్ కావాలితే ఉమెన్స్, కిడ్స్ కావాలితే కిడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రేమ్లో మీకు ఏ కలర్ కావాలి అని ఇలా వస్తుంది. ఫ్రేమ్ అంటే ఇలా వచ్చిన తర్వాత మీకు కావాలితే పెట్టుకోండి, లేకపోతే వద్దు. తర్వాత మనం క్వాలిటీ చూసుకోవాలి. పిక్చర్ రిజల్యూషన్ DPI చూసుకుంటే నాకు HD కావాలి కాబట్టి HDలో సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసిన తర్వాత సేవ్ కొట్టాను. సేవ్ కొట్టిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో సేవ్ అయినట్టు. మీరు ప్రింట్ కావాలితే మీరు ఈ రకంగా అయితే తీసుకోవచ్చు. డివైడింగ్ లైన్ కావాలంటే డివైడింగ్ లైన్, లేకపోతే ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి వద్దని చెప్పాలి. తర్వాత స్పేసింగ్లో మీకు ఫోటోకి ఎంత స్పేస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇలా కాకపోతే ఇలా రొటేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు మళ్ళీ స్పేసింగ్ పెడితే ఇలా పెట్టుకోవచ్చు.
ఇలా పెట్టేసిన తర్వాత మీరు పేపర్ కావాలంటే ఏ టైప్ ఆఫ్ పేపర్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేవ్ మీద కొడితే సేవ్ అయిపోతుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను. సో ఎవరు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.